హరే కృష్ణ. మనతో పాటు మన దగ్గర మన మిత్రుడు ఉంటే బాగుంటుందా, శత్రువు ఉంటే బాగుంటుందా? ఇదేం ప్రశ్న అని అనుకుంటారేమో. ఈ ప్రశ్న మనకి చాలా అవసరం, చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే మనం ఎవరితో ఉంటున్నామో నిజానికి మనకే తెలియడం లేదు. ఒకవేళ మనతో మిత్రుడు ఉంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి మంచి మాటలు చెప్పి మనకి సహాయం పడతాడు. కానీ ఎవరైనా మనకు తెలియకుండానే శత్రువు రూపంలో ఉన్నారనుకోండి, అప్పుడు అతడు మనం మంచి కాదు కదా, మనం అధోగతి పాలు అవ్వాలని కోరుకుంటూ దానికి సంబంధించిన విషయాలే చెబుతాడు. అయితే ఒకవేళ ఇద్దరూ మనకి దగ్గరగా ఉంటే, మన మిత్రుడు మనతోనే ఉన్నాడు, మన శత్రువు కూడా మనతోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎలా నియంత్రించాలి? అంటే ఆ శత్రువును ఎలా కంట్రోల్ చేయాలి? ఎవరా శత్రువు? మిత్రుడు అంటే మన యొక్క మనస్సు. మనం చూస్తే మన మనస్సే మన నాశనానికి ఒక్కోసారి కారణమవుతుంది. ఉదాహరణకి పిల్లలకు స్కూల్లో కానీ లేకపోతే ఆఫీస్లో ఏదైనా మీటింగ్ కానీ లేదా ముఖ్యమైన క్లాస్ కానీ జరుగుతున్నప్పుడు మనం పరధ్యానంలో ఉన్నామనుకోండి, అంతే, ఇంకా ఎవరో వచ్చి మనల్ని నాశనం చేసే అవసరమే లేదు. అంటే మన ఓటమి మన దగ్గరే ఉంది, మన మనస్సు రూపంలో. అంటే ఎవరో వచ్చి మన దగ్గర బాంబు వేసే అవసరం కూడా లేదు. మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అయిపోయింది, మొత్తం విధ్వంసమే. దీనికి కారణం మన మనస్సు మాత్రమే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ముఖ్యంగా ఈ మనసుకు సంబంధించి 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నారు: ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవారిపురాత్మనః. అంటే మానవుడు తన మనస్సు యొక్క సహాయం చేతనే తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవికి మనసు అనేది మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది అని కృష్ణ భగవానుడు పలుకుతున్నారు. మనసుని కంట్రోల్ చేయడం చాలా చాలా ముఖ్యం. భగవంతుడు కూడా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఎందుకంటే ఆ మనస్సే మనకి మిత్రువు, ఆ మనసే మనకి శత్రువు కూడా. మనస్సుని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ భౌతిక ప్రపంచాన్ని చాలా సులభంగా మనం దాటవచ్చు. అంటే సింపుల్గా మన జీవితాన్ని తక్కువ కష్టాలతో జీవించవచ్చు. అంటే అనవసర కష్టాల నుంచి బయటపడతాము. తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు: బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంటే మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అలా చేయని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవరైతే మనస్సుని జయించారో, అంటే మనస్సు నుంచి ఇంద్రియాల విషయాల పట్ల ఆసక్తిని తీసేసుకుంటారో, ఇలా మనస్సుని ఎవరైతే జయిస్తారో వారికి ఈ మనస్సు మిత్రుడు. అలానే ఎవరైతే ఈ మనస్సుని ఇంద్రియాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో, అంటే మనస్సుని జయించలేకపోతారో, వారికి ఈ మనస్సు శత్రువు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. ఎలా ఈ మనస్సు మనకి శత్రువుగా మిత్రుడుగా ఉంటుంది అంటే, మనస్సులో ఉన్న ఇంద్రియాల విషయాల పట్ల, అంటే కోరికల పట్ల ఆసక్తి తీసేస్తే అప్పుడు కేవలం పరమాత్మ యొక్క ధ్యాసలో ఉంటాము. అలా కాకుండా ఇంకా మనకి ఈ యొక్క ఇంద్రియాల విషయాల పట్ల ఆసక్తి ఉంటే ఆ మనస్సు మనలను ఇంకా ఈ భౌతిక సుఖాల వెంట తీసుకెళ్తూనే ఉంటుంది. ఇక అలాంటి మనస్సుతో మనం భగవంతుడి పైన, పరమాత్మ పైన మనస్సు లగ్నం చేయలేము. శ్లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆత్మ అనే పదానికి దేహం లేదా మనస్సు లేదా జీవాత్మ అని అర్థం వస్తుంది. అమృత బిందు ఉపనిషత్లో చెప్పబడినట్లు, మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయా విషయా సంగో ముక్తై నిర్విషయం. అంటే మనస్సే బంధమోక్షణకు కారణం. ఇంద్రియార్థములలో లగ్నమైన మనస్సు బంధనమునకు కారణం కాగా,
ఇంద్రియార్థముల నుండి అనాసక్తమైన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది. అనగా కృష్ణ భక్తిలో నిరంతరం ఉన్న మనస్సే మోక్షమునకు కారణమవుతుంది. అద్భుతమైన ప్రేరణ కలిగించి మనల్ని విజయం వైపుకు నడిపించే ఈ భగవద్గీతను అందరం చదువుదాము. హరే కృష్ణ.